అలనాటి నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొనసాగుతుంది. 40 ఏళ్లుగా సినీ రంగంలోనే ఉన్న ఈమె అనేక కష్టాలు పడినట్లు తెలిపింది. బోరింగ్ పాపగా పిలుచుకునేవారు ఈమెని. అప్పట్లో ఎన్నో సినిమాల్లో ఎంతోమంది సరసన నటించిన ఈమె అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు ఇక సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా సీరియల్స్లో మంచి మంచి రోల్స్ ప్లే చేసి బుల్లితెరపై కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు జయలలిత. తన జీవితం గురించి, శరత్ బాబు ఆమె మధ్య ఉన్న సంబంధం గురించి తదితర అంశాల గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నటి జయలలిత వ్యాంప్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో స్పీకర్గా నటించి తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఇక తన భర్త గురించి కూడా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆస్తి కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తన భర్త అలాంటివాడని తెలిసి చాలా బాధపడ్డట్టు పేర్కొంది. ఇక మలయాళం ఇండస్ట్రీలో తాను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది. వినోద్ వాళ్ళ నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్. వినోద్ బూత్ సినిమాలతో పాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డి గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది. ఓ రోజు క్రాస్ బెల్ట్ మనీ వీళ్ళకి ఒక డేట్ ఇచ్చారు నాన్నగారు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నేను వాళ్ళ షూటింగ్ వెళ్ళలేదు. క్రాస్ బెల్ట్ మనీ అంటే మీనా వాళ్ళ మావయ్య. ఆయన కూడా ఈ టైప్ సినిమాలు చేసేవారు. నేను వినోద్ సినిమా చేస్తుండగా వాళ్ళు షూటింగ్ లొకేషన్లోకి వచ్చి గొడవ చేశారు. ఆ టైంలో వినోద్ నన్ను సేవ్ చేశారు. నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశాడు. ఆ ఘటనతో వినోద్తో కనెక్ట్ అయిపోయా. ఆ సమయంలో హీరోలాగే కనిపించాడు అని పేర్కొంది. అప్పటి నుంచి ఇద్దరం కలిసి 7 ఏళ్ళు ప్రేమించుకున్నామని, 7 ఏళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చిందని, ఇది కరెక్ట్ కాదేమో అనిపించిందట. కానీ వినోద్ తనని కంగారు పెట్టాడని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడని, దీంతో వినోద్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది జయలలిత. అయితే 6 నెలలకే ఆయన అసలు రూపం బయటపడిందట. ఏడాది పాటు వినోద్తో కలిసి ఉన్న నా ఆస్తి కోసమే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థమైందని, అప్పులు తీర్చడం కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్నాడని తెలుసుకున్నాను. ఆ తర్వాత నన్ను చిత్రహింసలు పెట్టాడు. మా పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళ దగ్గర నాకు ముఖం లేదు. పైగా నేను దాచుకున్న డబ్బు తీసుకొని వెళ్ళి మా అత్తగారికి ఇచ్చాను. కానీ ఏడాదిలోపే పెళ్లి పెటాకులైంది అని చెప్పింది. ప్రస్తుతం జయలలిత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. తన మేనమామ కొడుకు భాస్కర్తో కలిసి ఉంటుందట. తన డేట్స్, అకౌంట్స్ మొత్తం ఆయనే డీల్ చేస్తున్నారని తెలిపింది. తన కోసం ఆయన కూడా పెళ్లి చేసుకోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు నేటి అమ్మాయిలకు మంచి సందేశం ఇచ్చింది జయలలిత. సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయచేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపింది. బాగా చదువుకొని మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని పేర్కొంది. సినిమాల్లోకి మాత్రం రావద్దని స్పష్టం చేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తాను చూశానని, అందుకే అలా చెప్తున్నానని పేర్కొంది. ఇక కెరియర్ ప్రారంభ విషయాలను పంచుకుంటూ మొదట్లో దర్శకుడు కె. విశ్వనాథ్ తనని సినిమాల్లోకి రావద్దని నిరుత్సాహపరిచారని పేర్కొంది. నేను బ్రాహ్మణ అమ్మాయిని. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు విశ్వనాథ్ గుంటూరు వస్తుండేవారు. విశ్వనాథ్ మేనలుడు ఇంట్లో మేము రెంట్కి ఉండేవాళ్ళం. అతను మెడికల్ రిప్రజెంటేటివ్. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను నచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. అయితే మా నాన్న ముందు ఒప్పుకొని తీరా ఎంగేజ్మెంట్ టైంలో పారిపోయారని, దీంతో ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిందని చెప్పింది జయలలిత. మొదటి పెళ్లి బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమ వైపు, కొత్త బంధం వైపు అడుగులు వేయలేదా అని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. ఎందుకో ప్రేమ వైపు మనసు మళ్ళలేదు. ఎవరి తోడు అవసరం లేదు అనిపించింది. చాలామంది రెండో పెళ్లి చేసుకుంటాం, ఉంచుకుంటాం అంటూ వచ్చారు. కానీ భగవంతుడు నన్ను అటువైపు వెళ్ళనివ్వలేదు. అన్నపూర్ణమ్మ వీళ్ళంతా కనీసం ఒక బిడ్డనైనా దత్త తీసుకోండి అని అన్నారు. అక్క పిల్లలు ఉన్నారు కదా చాలు అని అనుకున్నాను అని చెప్పారు జయలలిత. శరత్ బాబుది నాది మనసు బంధమే. నేను బాగా అనుకున్నాను. కానీ ఆయన కొంచెం అనుకొని వదిలేశాడు. ఆయన ఉన్నా చెప్పేదాన్ని. మహానుభావుడు. ఆయనతోనే కలిసి యాత్రలన్నీ చేశాను. దేవుడు నాకు ఒక గైడ్ని చూపించాడు. చాలా మంచి వ్యక్తి. ఒకరి రూపాయి తినరు, ఒకరికి పెట్టరు. ఆయన ఫ్యామిలీని చూసుకునేవాడు. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళే పెళ్లి చేసుకోకుండా ఆపారు. చాలా ప్లానింగ్ చేసుకున్నాం. బిడ్డని కూడా కనాలని అనుకున్నాం. దానికి సంబంధించి ప్లాన్ చేసుకున్నాం కూడా. కానీ ఆయన చాలా ఆలోచిస్తారు. రేపు నువ్వు చనిపోయాక ఆస్తి కోసం ఆ బిడ్డని ఏం చేస్తారో అనేవారు. నన్ను లలిత అని పిలుస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో క్లోజ్గా ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా నాతో టచ్లో ఉంటారు. వాళ్ళ కుటుంబంలో మా మధ్య ఏం జరిగిందో తెలియదు. నాకు ఆయనకు పరిచయం ఉందని తప్పించి డీప్గా వెళ్ళాను అని తెలిపింది జయలలిత. ఒకవైపునే విని జడ్జ్ చేయలేం కదా. రమాప్రభ ఆయన కలిసి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు. నా విషయంలో మాత్రం చాలా మంచి వ్యక్తి.
నా అంతటి నేను బావా బావా అని పిలుస్తూ వెళ్ళేదాన్ని. అలా పురాణాల గురించి, గుళ్ళ గురించి చెప్పేవాడు. యాత్రలకు వెళ్ళడం ప్రారంభమైంది. ఆయన లలిత లలిత అని పిలవడం, కొన్ని విషయాలు చాలా దగ్గరగా అయిపోయాము. నేను ఆయన్ని అయ్యప్ప అని పిలుస్తాను. నా ఫోన్లో తత్వమసి అని ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాను, చూడలేకపోయాను ఆయన చివరి రోజుల్లో అంటూ తనకు శరత్ బాబుతో ఉన్న బంధం గురించి చెప్పారు జయలలిత. నా కోసం సులా అనే ఒక వైన్ బాటిల్ తెచ్చారు. అది 800 పెట్టి, ఇది నీకే, ఇది జయమ్మకే, వేరే ఎవరూ ముట్టుకోవద్దు అని చెప్పేసి ఓసారి అన్నారు. 4-5 సంవత్సరాలు కలిసి జర్నీ చేశాం. ఇప్పుడు అటు నుంచి వెళ్తే ఆ ఇల్లు చూస్తే మాత్రం నాకు ఏడుపు వస్తుంది. ఆయన పోయిన తర్వాత అక్కడ నిల్చుని ఉంటే పిల్లలందరినీ పలకరిస్తూ నా భుజం తట్టి నాగేశ్వరరావు గారు ఓదార్చారు అని జయలలిత చెబుతూ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇక నేను మలయాళంలో సినిమా చేసినందుకు ఫస్ట్ టైం వెళ్ళాను. రేప్ సీన్ గురించి వివరించాలని అసిస్టెంట్ డైరెక్టర్ లోపలికి రమ్మన్నారట. వెళ్ళాక రూమ్ గడియ పెట్టేశాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయాను. రేప్ చేశాడు. ఆ విషయాన్ని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. ఆ రేప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ 6 నెలల్లోనే చనిపోయారు అని జయలలిత తెలిపింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనేవి ఉంటాయని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వేధింపులు అప్పుడు కూడా ఉండేవి. కానీ అప్పట్లో సోషల్ మీడియా అనేది ఇంతగా లేకపోవడంతో ఇలాంటి వారు తమ తమ బాధలను బయటకు చెప్పుకోలేకపోయారు. తమలో తామే కుమిలిపోయేవారు అని జయలలిత చెప్పుకొచ్చింది. కానీ ఇన్నేళ్లకు జయలలిత ఇలా తనకు జరిగిన అన్యాయాన్ని, అత్యాచార ఘటన మీద నోరు విప్పడం చూసి ఆమెకు మద్దతుగా నిర్జనులు నిలుస్తున్నారు. సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు.